Hello, my dear friends. Welcome back to English with Shamsa. I'm Shamsa talking to you. First of all, if you are a student preparing for banking exams, ప్రిలిమ్స్ నాకు ప్రాబ్లం లేదు సార్, నేను బాగా రాసాను లేదా బాగా రాస్తాను. నా ప్రాబ్లం అంతా కూడా మెయిన్స్, మరీ ముఖ్యంగా మెయిన్స్ ఎగ్జామ్లో నాకు ఇంగ్లీష్ చాలా భయంగా ఉంది అనుకుంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ జరిగిందన్న విషయం మనకు తెలుసు. సో బ్యాంకింగ్ సెక్టార్లో చాలామంది మెయిన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంగ్లీష్ దగ్గర స్కోర్ సరిగా తెచ్చుకోలేకపోతున్నారు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అట్ ద సేమ్ టైం మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ రీసెంట్గా అనౌన్స్ చేసిన ఒక స్పెషల్ మెయిన్స్ ప్రోగ్రామ్ గురించి నేను కొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్, ఓకేనా? సో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. October 23rd అంటే ఈ రోజు నుంచే ఈ మెయిన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి నేను వెళ్ళే ముందు, ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎస్పెషలీ టార్గెటింగ్ ద మెయిన్స్ ఎగ్జామ్స్, మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు మాస్టర్ స్ట్రోక్ అనే కోర్స్ కనిపిస్తుంది. ఆ కోర్స్ ఇమ్మీడియట్గా పర్చేస్ చేయండి. నేను ఆ కోర్స్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మాస్టర్ స్ట్రోక్ కోర్స్కి వెళ్ళచ్చు. అక్కడ పర్చేజ్ నౌ లేదా బై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ కోర్స్ అయితే పర్చేస్ చేయండి. ఆ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకే ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. రైట్. ఇక రెండోది, ఈ మెయిన్స్ ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే, సార్ అసలు బ్యాంకింగ్ ఎగ్జామ్ ముఖ్యంగా ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓ లేదంటే ఎస్బీఐ క్లర్క్ లాంటి టఫ్ ఎగ్జామ్స్లో మెయిన్స్ ఇంగ్లీష్ చాలా డిఫికల్ట్ ఉంటుంది సార్, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి సార్ అంటారు. నేను ఆ డౌట్స్ అన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్ దగ్గర విని ఈ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. ఓకేనా? మీరు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి నేను చెప్పే డీటెయిల్స్ మీరు ఫాలో అయితే మీకు మెయిన్స్లో మీరు రాయబోయే మెయిన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్లో అయితే మంచి స్కోర్ ఖచ్చితంగా వస్తుంది. దిస్ ఈజ్ ద ప్రామిస్ దట్ ఐఎమ్ మేకింగ్. బట్ ఈ ప్రోగ్రాంలో మీరు నేనంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తానో మీరు నాకంటే 100 times ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు వెన్ ఐ స్టార్ట్ ఏ ప్రోగ్రామ్ విత్ ఎ లాడ్ ఆఫ్ క్లారిటీ అండ్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్, బట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, దెన్ ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. ఇట్ డజంట్ మేక్ ఎ గుడ్ ఇట్ డజంట్ గివ్ ఎ గుడ్ సిగ్నల్. సో నేను ఎంత కమిట్మెంట్తో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తానో మీరు 100 times ఎక్కువ కమిట్మెంట్తో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో మీ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఎవరైతే మెయిన్స్ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో చెప్పాను, మాస్టర్ స్ట్రోక్ కోర్స్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రోగ్రాంలో ఏం జరగబోతోంది, మీరు ఏం చూడబోతున్నారంటే, మనకి ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అనేది, మెయిన్స్ లెవెల్లో ఒక మాక్ టెస్ట్ అనేది మన మాస్టర్ స్ట్రోక్ కోర్స్లో యాడ్ అవుతుంది. ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన వెంటనే మీరు ఒకసారి మాస్టర్ స్ట్రోక్ కోర్స్ చూస్తే అక్కడ మీకు మెయిన్స్ మాక్ టెస్ట్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఆల్రెడీ మీకు మాక్ టెస్ట్ నెంబర్ 1 అంటే ఈరోజు యాడ్ చేయాల్సిన మాక్ టెస్ట్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఓకేనా? సో మాక్ టెస్ట్ ప్రతిరోజు ఒకటి యాడ్ అవుతుంది. మీకు మాక్ టెస్ట్ యాడ్ అయిన 24 hours తర్వాత ఆ మాక్ టెస్ట్కు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు యాడ్ అవుతుంది. అంటే October 23rd మాక్ టెస్ట్ నెంబర్ 1 మీకు యాడ్ అయింది, మెయిన్స్ మాక్ టెస్ట్. October 24th మీకు మాక్ టెస్ట్ నెంబర్ 1 వీడియో ఎక్స్ప్లెనేషన్ యాడ్ అవుతుంది. అండ్ ఐ వాంట్ టు గివ్ యూ 24 hours మినిమం టైమ్ టు టేక్ ద మాక్ టెస్ట్ అండ్ సీ ద సొల్యూషన్. ఆ తర్వాత మీకు 1 day తర్వాత మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ యాడ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. మెయిన్స్ లెవెల్లో మనం రాయబోయే స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకుని నేను పర్సనల్గా డిజైన్ చేసిన మాక్ టెస్ట్లు ఇవి. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ మాక్ టెస్ట్స్. ఇక పాయింట్ నెంబర్ 2, ఎవరైతే మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ కోర్స్ పర్చేస్ చేస్తారో మీకు August 2025 నుంచి, అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఆల్మోస్ట్ నవంబర్, అంటే ఒక 4 to 5 months, ఈ 4-5 నెలల్లో
మనకి హిందూ న్యూస్ పేపర్ అలాగే బిజినెస్ లైన్ న్యూస్ పేపర్, ఈ 2 న్యూస్ పేపర్స్లో ఎకానమీ అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే వస్తాయో ఆ ఆర్టికల్స్లో కొన్ని ప్రామినెంట్ ఆర్టికల్స్ నేను సెలెక్ట్ చేసి నేను ఆ ఆర్టికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ రికార్డ్ చేయబోతున్నాను. మీరు ఈరోజే యు ఆర్ గోయింగ్ టు వాచ్ 2 ఆర్టికల్స్. ఆగస్ట్ మంత్లో మనకి హిందూ న్యూస్ పేపర్లో బిజినెస్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్కు సంబంధించిన 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీరు ఈరోజు మన మాస్టర్ స్ట్రోక్ కోర్సులో చూడబోతున్నారు. సార్ దాని పర్పస్ ఏంటి సార్ అంటారా? ఇది చాలామందికి తెలియదు. నేను అంతకుముందు కూడా చెప్పాను. రేపు మీరు రాయబోయే బ్యాంకింగ్ మెయిన్స్ ఎగ్జామ్లో ముఖ్యంగా రీడింగ్ కాంప్రహెన్షన్, జంబుల్ స్టేట్మెంట్స్, ప్యాసేజెస్, క్లోజ్ టెస్ట్ ఇలాంటి సెక్షన్స్లో మీరు చూడబోయే ఆర్టికల్స్ యాజ్ ఇట్ ఈస్ మనం న్యూస్ పేపర్లో చదివే ఆర్టికల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, బిజినెస్. కాబట్టి మనమే ఆ ఆర్టికల్స్ని ముందు ఒకసారి రివిజన్ చేసుకొని అర్థం చేసుకోవడం వల్ల రేపు ఎగ్జామ్లో అదే ఆర్టికల్ మీకు ప్యాసేజ్లా వచ్చిందనుకోండి, యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ. అదే ఆర్టికల్ మీకు క్లోజ్ టెస్ట్లో వచ్చిందనుకోండి, చదవడం, అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు మీకు కష్టం అన్న ఫీలింగే రాదు. ఇట్ ఈస్ ఏ ప్రామిస్. అయితే నేను ఆల్రెడీ మాస్టర్ స్ట్రోక్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి సపరేట్గా అప్పట్లో ఒక 4 months బ్యాక్ ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఆ గ్రూప్లో యాడ్ చేసి నేను ప్రతిరోజు వాళ్ళకి హిందూ న్యూస్ పేపర్లో వస్తున్న కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వాళ్ళకి మెసేజ్ చేసి, అమ్మ మీరు ఈ ఆర్టికల్ చదవండి అని మోటివేషన్ కూడా చేశాను. కొంతమంది రెస్పాండ్ అవుతారు చాలా ఇంట్రెస్టింగ్గా, కొంతమంది రెస్పాండ్ అవ్వరు. నేను అదే చెప్తున్నాను, ఇఫ్ దెర్ ఈజ్ ఎ సిన్సియర్ స్టూడెంట్, ఎవ్రీ టీచర్ బికమ్స్ 100 times sincere. So my energy is directly proportional to your energy and your participation. ఓకేనా? రైట్. సో మాస్టర్ స్ట్రోక్ కోర్సులో మీరు ఈరోజు నుంచి బ్యూటిఫుల్ వీడియోస్ చూడబోతున్నారు, కొత్త కంటెంట్ చూడబోతున్నారు, ఆర్టికల్స్, వీడియో ఎక్స్ప్లెనేషన్స్ చూడబోతున్నారు. ఇక పాయింట్ నెంబర్ 3, మీకు చాలామందికి తెలియదమ్మా, ఒక మిస్టేక్ చేస్తుంటారు. ఏంటంటే సిలబస్ కంప్లీట్ అయిపోతే మాక్ టెస్ట్లు రాసేసుకుంటారు, మధ్యలో ఒకటి మిస్ అవుతారు. ఏంటది? టాపిక్ టెస్ట్స్. ముఖ్యంగా మెయిన్స్ లెవెల్లో మీకు స్పాటింగ్ ఎర్రర్స్ ఈజీగా అయితే ఉండవమ్మా, టఫ్ లెవెల్ ఉంటాయి. అలాగే క్లోజ్ టెస్ట్, ముఖ్యంగా పారా జంబుల్డ్ అండ్ జంబుల్డ్, ప్యాసేజెస్ ఇలాంటి కాంప్రహెన్షన్కు సంబంధించిన సెక్షన్స్ చాలా టఫ్ ఉంటాయి. అందుకు మాస్టర్ స్ట్రోక్ కోర్సులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ మనం యాడ్ చేయబోతున్నాము, అది కూడా మెయిన్స్ లెవెల్ స్టాండర్డ్లో. ఈ మాస్టర్ స్ట్రోక్ కోర్సులో నేను యాడ్ చేయబోయే టాపిక్ టెస్ట్లు రిమైనింగ్ ఏ కోర్సెస్లో కనిపించవు. ఇట్స్ ఏ ప్రామిస్. ఎక్స్క్లూజివ్గా మాస్టర్ స్ట్రోక్ కోర్సులో నేను యాడ్ చేయబోతున్నాను. సింపుల్ విషయాలమ్మా, 3 విషయాలు రా. పాయింట్ నెంబర్ 1, ప్రతిరోజు మాక్ టెస్ట్ యాడ్ అవుతుంది. 24 hours తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ యాడ్ అవుతుంది. టెస్ట్ రాయండి, వీడియో చూడండి, నోట్స్ రాసుకోండి. పాయింట్ నెంబర్ 2, రీసెంట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఏ కోర్సులోనే కాదు, ఇండియాలో ఏ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో ఇలాంటి ఫీచర్ ఉండదు. ఇట్స్ ఏ ఛాలెంజ్. పాయింట్ నెంబర్ 3, టాపిక్ టెస్ట్లు మెయిన్స్ లెవెల్లో మనం దృష్టిలో పెట్టుకుని యాడ్ చేయబోతున్నాము. ఇంతకు మించి ఇంకా మీకు ఏది అవసరమో అది నేను చేస్తూ ఉంటాను. మీరు ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేయాలే కానీ ఐఎమ్ రెడీ టు వర్క్ హార్డ్ 24/7. ఇవి కాకుండా ఇంకా చాలా విషయాలు మీరు చూడబోతున్నారు. మీరు చేయవలసిందల్లా మాస్టర్ స్ట్రోక్ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే మనకి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ November 15th ఉంది, అంటే చాలా దగ్గరలో ఉంది. అదేవిధంగా ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ November ఎండింగ్లో ఉంది. ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్ ఏమో డిసెంబర్లో ఉంది. ఫిబ్రవరిలోనేమో ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్, ఇలా చాలా. అలాగే ఎల్ఐసి ఉంది, ఇంటెలిజెన్స్ బ్యూరో. దెర్ ఆర్ ఎ లాడ్ ఆఫ్ ఎగ్జామ్స్. మెయిన్స్ లెవెల్లో ఎగ్జామ్స్ చాలా జరగబోతున్నాయి. వీటిని మీరు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఈ మాస్టర్ స్ట్రోక్ అనే కోర్సుని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలమ్మా. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డామన్నది కాదురా, మనం ఫైనల్గా ఎగ్జామ్ బాగా రాయాలి. ముఖ్యంగా జాబ్ ఎప్పుడు వస్తుందంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే జాబ్ రాదు, మెయిన్స్ క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది. అది మీకు తెలుసు. ఓకేనా? అస్సలు లేట్ చేయకండి, టైం తక్కువ ఉంది. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇక మాటలు లేవు, ఓన్లీ యాక్షన్స్. నేను ఇందాక చెప్పే గుర్తుందా? ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన వెంటనే మాస్టర్ స్ట్రోక్ కోర్స్కి వెళ్ళిపోండి. అక్కడ మీకు మెయిన్స్ మాక్ టెస్ట్ నెంబర్ 1 రెడీగా ఉంది.
వెంటనే ఎగ్జామ్ రాయండి. రేపు ఈ టైంకి వీడియో ఎక్స్ప్లెనేషన్ రెడీగా ఉంటుంది, చూడండి. ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. ఎటువంటి గైడెన్స్ అయినా కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ప్రిలిమ్స్ దాకా బాగానే ఉంటుంది ప్రిపరేషన్, మెయిన్స్లో బోల్తా పడతారు. మనం ఆ మిస్టేక్ చేయొద్దు. ఇప్పటి నుంచే మెయిన్స్ ఇంగ్లీష్ దృష్టిలో పెట్టుకుందాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బ్రింగ్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ ఇండియాలో ఎక్స్క్లూజివ్గా బ్యాంకింగ్ మెయిన్స్ కోసం ఇంగ్లీష్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్స్ ఎక్కడ కనిపించవు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్ టు డూ దిస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.